పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన సైన్యంకి పలువురు జేజేలు పలుకుతున్నారు. విజయనగరంలో మాజీ సైనికులు బాణసంచా కాల్చి మిఠాయిలు పంచారు. పాకిస్తాన్కి సరైన గుణపాఠం చెప్పడానికి సరైన సమయం ఇదే అంటున్నారు. ప్రధాని ఆహ్వానిస్తే సైన్యంకి సహకరించడానికి తాము సిద్ధమేనని చెబుతున్న మాజీ సైనికులతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. పహల్గాంలో ఉగ్రవాదులు సృష్టించినటువంటి మారణకాండతో యావత్ భారతదేశం మొత్తం కూడా రగిలిపోయింది. ప్రతీకారం తీర్చుకోవలసిందని ఒక పంతం పట్టింది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం ఆచితూచి నిన్న అర్ధరాత్రి వేళ పాకిస్తాన్కి లో ఉన్నటువంటి ముష్కరమూకల ఉగ్రవాద శిక్షణా శిబిరాలపై ఒక్కసారి దాడులు చేయడం జరిగింది. ఈ దాడులు విజయవంతం కావడంతో ఆపరేషన్ సింధూర సక్సెస్ అయిందని విజయనగరంలో ఉండేటటువంటి మాజీ సైనికులందరూ కూడా సంబరాలు జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ మాజీ సైనికులు మనతో ఉన్నారు. వారు ఏమంటారో ఈ యొక్క ఆపరేషన్ సింధూర పైనే మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఆపరేషన్ సింధూర సక్సెస్ కావడం మీరు ఏ విధంగా చూస్తారు? ఈరోజు భారతదేశం గర్వంగా సంతోషిస్తున్నటువంటి రోజు. ఎందుకంటే మొన్న జరిగినటువంటి పహల్గామా దాడిలో అమాయకులైనటువంటి పర్యాటకులను ముట్టడించినటువంటి ఉగ్రవాద సంస్థలకు ఒక చిన్న బాంబు విసిరాం మనం. ఈ బాంబుకి ఇప్పటికే 9 స్థావరాలు కూలయ్యాయి. 9 స్థావరాలు ముట్టడించడం జరిగింది. సుమారు 90 మంది వరకు ఉగ్రవాదులు హతమార్చారు. ఈరోజు యావత్ భారతదేశం ఈరోజు సబ్కా సాత్ సబ్కా వికాస్ అని ఎదురు చూస్తున్నటువంటి కోరుకున్నటువంటి మహానుభావుడు మన ప్రధానమంత్రి అన్ని దేశాలను కలుపుకొని భారతదేశాన్ని ఉజ్వలమైనటువంటి దేశంగా తీర్చిదిద్దాలని ప్రయత్నంలో ఉన్నటువంటి ఈ సందర్భంలో మా అమాయకుల మీద ఈ విధంగా దాడి జరగడం, దానికి ప్రతీకార చర్యగా దాడి చేసి ఈరోజు ముష్కరులను మంట కలిపినటువంటి ఘనత భారతదేశ సైనికులకే దక్కిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జై జవాన్. మీరు కార్గిల్ వంటి పోరాటాల్లో పాల్గొనున్నారు. మీరు ఏ విధమైనటువంటి సంఘీభావం తెలియజేస్తారు భారత సైన్యంకి? కార్గిల్ వార్ ఆ చర్య కూడా సడన్గా పాకిస్తాన్ వాళ్ళు వెన్నుపోటు పొడిచి వచ్చారు. అదే సమయంలో కార్గిల్ వార్ మనం సడన్గా వచ్చినా సరే భారతదేశ సైన్యం ఏ విధంగా విజయవంతంగా తిప్పికొట్టగలిగాము. అదేవిధంగా రాత్రి జరిగిన ఆపరేషన్ సింధూర్లో అదేవిధంగా 9 మిలిటరీ స్థావరాలను తుదముట్టించాము. వితిన్ 25 మినిట్స్లో ఆపరేషన్ సింధూర్ కంప్లీట్ చేసి వెనక్కి వచ్చాము. ఇది మన భారతదేశ సైనికుల తాలూకా బలం. మీరు చెప్పండి, ఒకవేళ మాజీ సైనికులుగా రేపు కీలకమైనటువంటి క్లిష్టమైనటువంటి పరిణామాలు ఉత్పన్నం అయితే ఏ విధమైనటువంటి సహకారం మీరు అందిస్తారు ఇక్కడ మాజీ సైనికుల నుండి? మాజీ సైనికులుగా శ్రీ ప్రధానమంత్రి గారు ఆర్డర్ ఇచ్చినట్లయితే ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉన్నాం మాజీ సైనికులు. విజయనగరం జిల్లాలో ఉండేటటువంటి మాజీ సైనికులందరూ కూడా ఆపరేషన్ సింధూర సక్సెస్ కావడంతో హర్షాతిరేకలు వ్యక్తం చేయడమే కాకుండా భారత సైన్యానికి తగినటువంటి సహకారాన్ని అందిస్తామని స్పష్టం చేస్తున్నారు. విజయనగరం జిల్లా కలెక్టరేట్లో ఉండేటటువంటి మాజీ సైనికుల నుండి వీడియో జర్నలిస్టు సుధీర్తో శ్రీనివాస్, ABN న్యూస్, విజయనగరం. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియోస్.